తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల వింటున్నారండి. రచన శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అలాగే కొంచెం బిజీగా ఉండడం వలన నేను కొంచెం సేమ్ టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియో. ఎలాగైనా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తానండి. దయచేసి అర్థం చేసుకోగలరని మనవి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అవుతున్నావో, ఇక నీ తెలివితేటలు ఉపయోగించి సంపాదించు. మేడలు మిద్దెలు కడతావో, ఉన్న పాతకాలం కొంప కూడా అమ్ముకుపోతావో నీ ఇష్టం. కానీ నీకో చెల్లెలుంది, దానికి పెళ్ళి పేరంటం చేయాలి. ఎన్నడన్నా అన్నయ్య అంటూ గుమ్మంలోకి వస్తే ఇంత పసుపు కుంకుమ పెట్టి పంపాలి. నీ చెల్లెలి భర్తను గౌరవించాలి. దాయాది క్షయం కోరతాడు, భావమర్ది బతుకు కోరతాడు అని ఎప్పుడో ఎవరో అనగా విన్నాను. అందుకు ఉదాహరణగా దాయాదులైన కౌరవ పాండవ యుద్ధం, భావమరుదుల సఖ్యతకి కృష్ణార్జునులు అని నేను అనుకుంటూ వచ్చాను. నా అభిప్రాయాలు పాతవి. అసలు నేనే పాతకాలం మనిషిని. ఏదో చాదస్తం కొద్దీ చెప్పాను. వింటే విను, లేదా విననట్లు ఊరుకో, నీ ఇష్టం అంటూ అతనికి మనసు కష్టం తోచినా లేక నిర్లిప్తంగా చెప్పినా అతని జీవితంలో అతను కొడుక్కు చేసిన సుదీర్ఘోపన్యాసం అదే మొదలు, అదే చివరి కూడా. ఏ కలనున్నాడో నటరాజ్ తండ్రి చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు. విని ఆలోచనలో పడిపోయాడు. మానవ జన్మ ఎత్తినందుకు బందరు బెజవాడ తప్ప మరో ఊరు వెళ్ళి ఎరగడు తండ్రి. అంచేత ఆ మేరకే తన తండ్రి తెలివితేటలు పరిమితమైపోయాయి. కానీ భారతదేశంలో ఈ ఆంధ్రదేశం, అందులో ఈ కృష్ణా జిల్లాయే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఈయన బందర్లో బిచానా వేస్తే మనం మద్రాసులో బిచానా వేస్తాం. ఈయన బెజవాడ తప్ప జీవితంలో వెళ్ళి ఎరగనందుకు నేను ఆ సేతు హిమాచల పర్వతం చుట్టి వస్తాను. ఈ బందరు చవిటి పర్రల్లో ఈయన బతుకుతున్నాడు. చాలే, ఇంక నేను కూడా దీనికి కూతుర్ని చూసుకుంటూ శేష జీవితం గడపడానికి వీలుగా ఈ ఊరి కుర్రాడికే ఇచ్చి చేస్తే తీరిపోతుంది అనుకున్నాడు. అప్పటికి ఓ దారికి వస్తూ మల్లేశ్వర్ రిటైర్ అయిపోయేలోగా కూతురు పెళ్లి చేశాడు. రిటైర్ అయిపోయాక ఎక్కువగా ఏకాంతానికి అలవాటు పడిపోయాడు. రోజు అమ్మవారి మీద తనకి తోచినట్టు పద్యాలు రాసుకునేవాడు. దేవి భాగవతం చదువుకుంటూ అవి తను తెలుగులో పద్య రూపంలో, కథల రూపంలో రాసుకుంటూ, ఎవరైనా గడియారాలిస్తే బాగు చేస్తూ, మృదంగం నేర్పమని ఎవరైనా వస్తే నేర్పుతూ, వాళ్ళిచ్చిన తృణం పణం సుగుణ చేతికిచ్చేవాడు. ఇంట్లో 2 గదులు అట్టి పెట్టుకొని మిగతాదంతా అద్దెకిచ్చారు. ఆ అద్దెల వల్ల వచ్చే ఆదాయం ఇటు నటరాజ్కి అటు సుగుణకి కూడా సంతృప్తినిచ్చేవి కావు. ఈ ఇల్లు అమ్మి పారేసి మద్రాసు పోదాం అన్నాడు నటరాజ్. వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒక వ్యాపారం చేస్తాను. అప్పటికి స్వతంత్రమే రాలేదు కనుక దక్షిణాది పేరుతో తమిళులు తెలుగువారు కలిసి ఉండేవారు. చిన్నపురిగా ప్రసిద్ధికెక్కిన ఆ మద్రాసు పేరు చెబితేనే చాలు, అతనికి ఒళ్ళు తెలిసేది కాదు. నన్నిక్కడ రాలిపోని, ఆ తర్వాత మీరేం చేసుకున్నా నేను చూడను. నీ చాదస్తం నీది, చెబితే వినవుగా విసుగ్గా అన్నాడు నటరాజ్. అన్నయ్య అంటే మొదటి నుంచి తగని భయం సుభద్రకి. అందుకని తండ్రిని ఏదన్నా అన్నా కష్టంతోచి మౌనంగా ఊరుకునేది. కానీ ఎందుకలా నాన్నని తూలనాడతావో అని మటుకు ఏనాడు అనలేకపోయింది. తన భార్యకి తన కొడుక్కి తను పెద్ద ప్రతిబంధకంగా ఉన్నాడని గ్రహించిన మల్లేశ్వర్ పార్వతీదేవిని శరణు కోరాడు. తల్లి, వాళ్ళ కోరిక నెరవేరాలంటే నేను త్వరగా తనువు చాలించుకోవాలి. నా మీద కనికరించి నన్ను త్వరగా నీలో కలుపుకో అని అహర్నిశలు ప్రార్థించసాగాడు. తన మీద ఆయన రాసిన పాటలకి, పద్యాలకి, కథలకి అమ్మవారు మురిసిపోయినట్టుంది. ఒకనాటి రాత్రి భోజనం కానిచ్చి పడుకున్న అతన్ని అలాగే తీసుకుని వెళ్ళిపోయింది. తండ్రి పోయినందుకు అట్టే విచారించలేదు అతను. కర్మకాండలన్నీ యథావిధిగా జరిపించాడు. ఒక పక్క అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఇల్లు కూడా బేరం పెట్టాడు. తల్లి, అన్న ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండటం చూసి సుభద్ర చాలా బాధపడింది. ఆ ఇల్లు ఎలాగైనా మీ నాన్నగారి చేత కొనిపించరాదా అని అడిగింది భర్తని. మా నాన్న కొనకపోయినా ఆయన స్నేహితులు ఎవరన్నా కొంటారేమో అడుగుతాలే అన్నాడు. భార్య బాధ చూడలేని ముకుందరావు. అన్నట్టుగానే ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టాలని వచ్చిన ఒక ఎంబీబీఎస్ డాక్టర్కు అమ్మించాడు కూడా.
ఆ డబ్బు జేబులో వేసుకున్న నటరాజ్ తల్లిని చెల్లెల దగ్గర ఉంచి తనొక్కడు మద్రాసు బయలుదేరాడు. మద్రాసు వెళ్ళిపోయేదాకా అతను ఫలానా పని చేయాలి అని మటుకు అనుకోలేదు. రైలు ఎక్కాక ఆ రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక ప్రముఖ వ్యక్తిని చూడటం జరిగింది. ఎందాకా ప్రయాణం అంటూ అతను కాలక్షేపానికి ప్రశ్నించినా ఆ తర్వాత కబుర్లు బాగానే దొర్లిపోయాయి. అతనేదో స్వతంత్రంగా జీవించాలన్న ఆశతో చెన్నపట్నం వెడుతున్నాడని తేలిగ్గానే గ్రహించాడు. చూడుబాబు, మనని పాలిస్తున్నవాడు దొర. ఆ దొరల ప్రాపకం ఉంటే ఏదన్నా మంచిది. కానీ ప్రస్తుతం జాతీయోద్యమాలు జరుగుతున్నాయి. ఇలాంటి స్థితిలో మరి నువ్వు ఏం చేసి నెగ్గుకు వస్తావో ఆలోచించావా? ముందు మద్రాసు మార్కెట్ స్టడీ చేయనియండి అన్నాడు పట్టభద్రుడైన నటరాజ్. అతని మాటల ధోరణి గమనించాక ఈ అబ్బాయి బాగానే ఆర్జిస్తాడు అనుకున్నాడు. నువ్వు మార్కెట్ని స్టడీ చేసేదాకా మా ఇంట్లో ఉండు అన్నాడు ఆదరంగా. చాలండి, మీరు ఆ మాత్రం ఆశ్రయం ఇస్తే చాలు అన్నాడు పొంగిపోతూ నటరాజ్. అతనితో పాటు మద్రాసు చేరాడు. అతను మద్రాస్ హైకోర్టు లాయరు అని గ్రహించాడు ఆయన ఇల్లు చేరాక. నువ్వు BA పాస్ అయ్యావు, BL చదవరాదా అని అడిగాడు నవ్వుతూ లాయర్ నిరంజన శర్మ. నాకు తెలుసు మీరు ఆ మాట అడుగుతారని, కానీ నేను చదవను. నాకు కావాల్సింది పెద్ద బిజినెస్ అన్నాడు టపీమని నటరాజ్. సరే, నీ ఇష్టం వచ్చినట్టు మార్కెట్ స్టడీ చెయ్యి అన్నాడు నవ్వుతూ. నటరాజ్ దగ్గర ఉన్న డబ్బుకి మించిన తెలివి, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలే అతనికి ఆ క్షణంలో దేవుడిచ్చిన వరం. మనిషి పైకి రావాలంటే గొప్పవాళ్ళ ఇళ్లల్లో పుట్టాలి, లేదా గొప్పవారి చెయ్యూతన్నా ఉండాలి, అంతే. ఆ సంవత్సరం MRA వారి ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ దర్శించవలసిందంటూ వచ్చిన ఆహ్వానాన్ని లాయర్ నిరంజన్ శర్మ అంగీకరించాడు. నన్ను కూడా మీతో స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళరాదా అని అడిగాడు నటరాజ్. సరే రా అంటూ ఆయన గట్టిగా కృషి చేసి తనతో పాటు నటరాజ్ని కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ తయారవుతున్న విదేశీ కంపెనీల పెట్టుబడితో అందమైన వాచీలను చూశాడు. అలాగే 2-3 ఫ్యాక్టరీలను చూశాడు. నాకు ఈ వాచీలను మద్రాసులో అమ్మే విధంగా మాట్లాడి పెట్టరా అని అడిగాడు. అతను అడిగిన వేళ విశేషం నిరంజన శర్మ ఆ వాచీలతో పాటు ఎలక్ట్రిక్ సామాన్లు కూడా మద్రాసులో అమ్మించే ఏర్పాటు చేశాడు. చక్కని షోరూం పెట్టించాడు. మందులు ఒక పక్క, ఎలక్ట్రికల్ పరికరాలు ఒక పక్క, చక్కని వాచీలు మరో పక్క. పెద్ద షోరూంలో చూసేవారిని ఆకర్షిస్తుండేది. నిరంజన శర్మకు ఒక కొడుకు. ఆ కొడుక్కి లా చెప్పించాలని నిరంజన శర్మ తాపత్రయం. కాస్త నటరాజ్ నిలదొక్కునేసరికి సుగుణ పెళ్లి సంబంధం కుదిర్చింది. మీనాంబికను పెళ్లి చేసుకోక తప్పలేదు. తల్లిని భార్యని తీసుకువచ్చి మద్రాసులో విడిగా కాపురం పెట్టాడు. అతని పని బాగానే ఉంది. రోజులు అందరికీ ఒకలా ఉండవు. అందున నటరాజ్ లాంటి వారికి అస్సలు ఎప్పుడూ ఏదో అడ్వెంచర్ లేకపోతే అసలు తోచదు కూడాను. అది 1945వ సంవత్సరం. ద్వితీయ ప్రపంచ సంగ్రామం ముగిసిన తర్వాతి రోజులు. యుద్ధ సమయంలో విశాఖపట్నం, మద్రాసులపై బాంబులు విసిరారు. మీనాంబిక ఆ యుద్ధం రోజుల్లో నేను ఉండను బాబోయ్, నన్ను బందరు పంపించండి అంటూ కూర్చుంది. పంపించేశాడు. సుగుణ, మీనాంబిక బందర్లో సుభద్ర ఇంట్లోనే ఉండేవారు. అక్కడే సుగుణమ్మ ప్రాణం వదిలింది. సవితి తల్లికి అగ్ని సంస్కారాలు చేసి వచ్చాడు నటరాజ్. సరిగ్గా అప్పుడే ఓ 25-30 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి వచ్చి ఏదన్నా పని ఉంటే ఇవ్వమని చేస్తానని అన్నాడు నటరాజ్ దగ్గరికి వచ్చి. అతని వివరాలు అడిగాడు. అతనికి ఒక కవల అక్క తప్ప ఎవరూ లేరని, ఆమెని పోషించాలని చెప్పి మొరపెట్టుకున్నాడు. జాలిపడి ఉద్యోగం ఇచ్చాడు నటరాజు. అతను చంద్రబాబు. చాలా సిన్సియర్గా పనిచేసేవాడు. ఆ చిరకాలంలోనే నటరాజుకి కుడి భుజంలా మారిపోయాడు కూడా. ఒకరోజు తీవ్రమైన అస్వస్థతకి లోనయ్యాడు చంద్రబాబు. అక్క, నేను బొత్తిగా లేవలేకుండా ఉన్నాను. దయచేసి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పిరావా మా యజమానికి అన్నాడు చలికి వణుకుతూ. అలాగేనంటూ బస్ మీద బయలుదేరి వచ్చింది చంద్రబాబు అక్క కళ్యాణి. ఆ సరికి నటరాజు గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో తన గుమ్మం ముందు నిలబడిన అపరంజి బొమ్మను చూసి నిర్ఘాంతపోయాడు నటరాజు. గులాబీ రంగు ఒళ్ళు, విశాలమైన కళ్ళు, చక్కని ముక్కు, నవ్వితే ముత్యాలు కురిసినట్టు మెరిసే పలువరస, ఎర్రని నోరు, అందం అంటే నిర్వచనం చెప్పేలా ఉందామే. ఎవరు మీరు అని అడిగాడు తేరుకుని. నేను చంద్రబాబు అక్కని, నా పేరు కళ్యాణి అంది. అలాగా, లోపలికి రండి. చంద్రం రాలేదేం అని అడిగాడు నిదానంగా. రాత్రి నుంచి 2-3 సార్లు వాంతులు, విపరీతంగా జ్వరం వచ్చి లేవలేకపోతున్నాడు అంది.
అరే నాకు తెలియదే అంటూ పర్సు తీసి డబ్బు ఎంత ఉందో చూశాడు. ఆ సమయంలో 25 ఉంది. అది తీసి ఆమెకిచ్చి, నేను తర్వాత వచ్చి చూస్తాను, బాగా రెస్ట్ తీసుకోమనండి అన్నాడు. తన కొట్లోవి 2 మందు బిళ్ళలిచ్చి, ప్రస్తుతానికి ఇవి ఇవ్వండి, కానీ డాక్టర్కి చూపించి మందులు రాయించుకోండి అని కాఫీ తెప్పించి ఇచ్చాడు. కళ్యాణి దగ్గర అడ్రస్ అడిగి తీసుకున్నాడు. రిక్షా మాట్లాడి పంపించేశాడు. కళ్యాణి పుట్టిన 6 నిమిషాలకు పుట్టాడు చంద్రబాబు. అంచేత అక్క అయిపోయింది కళ్యాణి. ఇద్దరి వయసు ఒకటే. కళ్యాణి ఆడపిల్లకి చదివేందుకు అనే రోజుల్లో స్కూల్ ఫైనల్ చదివి పాస్ అయింది. ప్రపంచ యుద్ధంలో బాంబులు పడినప్పుడు తల్లి తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి అక్క తమ్ముడు దిక్కులేని వారయ్యారు. నట్రాజు పుణ్యమా అని తిండికి బట్టకి తడుముకోనవసరం లేకుండా గడిచిపోతుంది వారికి. ఆ రోజు కొట్టు కట్టేశాక వెళ్ళాడు అతను చంద్రబాబుని చూడటానికి. కళ్యాణి అతన్ని చూడగానే చిరునవ్వులు చిలకరిస్తూ సిగ్గుదంతర్ల మధ్య అవతలికి వెళ్ళిపోతూ తమ్ముడికి చెప్పింది. మెల్లగా లేచి కూర్చున్నాడు చంద్రం. పడుకో చంద్రం, ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు ఆప్యాయతగా అతను. కాస్త ఉదయం కంటే నయం. కళ్యాణి వెళ్ళి మందులు రాయించుకు వచ్చింది డాక్టర్ చేత అంటూ చీటీ అందించాడు. మందులు కుర్రాడి చేత పంపిస్తాను అని చెప్పాడు ఆ కాగితం జేబులో పెట్టుకుని. కళ్యాణి కాఫీ ఇచ్చింది. అది తాగి ఇంటి ముఖం పట్టాడు నట్రాజు. అతని కళ్ళ ముందు కళ్యాణి గిరగిరా తిరుగుతోంది. ఎంత చక్కని చుక్క అనుకున్నాడు ముచ్చటగా. ఆ క్షణంలో మీనాంబికని తొందరపడి పెళ్లి చేసుకున్నానే అని కూడా అనుకోకపోలేదు. చంద్రబాబు జ్వరం తగ్గిపోయినా అప్పుడప్పుడు ఇంటికి వస్తూనే ఉన్నాడు నట్రాజు. తనకి కళ్యాణి అంటే మక్కువ కలిగినట్టే కళ్యాణికి తనంటే ఇష్టమేనని గ్రహించాడు. అందుకే చొరవ చేశాడు. దినం మార్చి దినం వెళ్ళడం సాగించాడు. మీనాంబిక భర్త మనసులోని సంచలనాన్ని ఏమాత్రం కనిపెట్టలేకపోయింది. ఒకరోజు అప్పుడే స్నానం చేసి యువతలకు వచ్చింది. కళ్యాణి చీర చుట్టుకొని అప్పుడే తను బందరు వెడుతున్నానని చెప్పిపోదామని వచ్చాడు నట్రాజు. జాకెట్టు లేని శరీరం ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువుల మధ్య తడిసిన గులాబీలా ఉంది కళ్యాణి. అతన్ని చూసి సిగ్గుపడి గదిలోకి వెళ్ళిపోయింది. వెనకే వచ్చాడు నట్రాజు. అలా వీధి తలుపు గడియ వేసుకోకుండా స్నానం చేయొచ్చా అని అడిగాడు మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సిగ్గు బరువుతో క్రిందికి వాలిపోయాయి ఆమె విశాల వినీల నేత్రాలు. ఆ క్షణంలో చెక్కిన అజంతా ప్రతిమలా ఉందామె. కళ్యాణి అంటూ ఆపుకోలేక ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు దగ్గరకు లాక్కుంటూ. అనుకోని చర్యకి మరింత సిగ్గుల రాణి అయింది ఆమె. ఆ క్షణంలో అతనికి ఆమె రతీదేవి తన ముందు నిలిచినట్లయింది. అతనిలో పురుషత్వం విజృంభించింది. అతనికి ఆమె ఏమనుకుంటుందో అని కూడా తెలియనట్టే మంచం చేరాడు. అతని చేతిలో పిండి బొమ్మలా అయిపోయింది కళ్యాణి. అతని ఆవేశం చల్లారింది. ఆమె వంటిన బట్టలు తనే సరిచేసి, కళ్యాణి నేను దుర్మార్గుడిని అనుకోకు, నేను నిన్ను భార్యగా స్వీకరిస్తాను, మీ తమ్ముడితో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు మెల్లగా ఆమె చెయ్యి అందుకుని. కళ్యాణి మాట్లాడలేదు. నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటున్నాను అని నటరాజు అన్నప్పుడు చంద్రం తెల్లబోయాడు. నీకేమన్నా అభ్యంతరమా? చేసుకునే ఆమెకి అభ్యంతరం లేకపోతే నాకెందుకుంటుంది అన్నాడు నటరాజు మంచితనం ఎరిగిన చంద్రం. గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు కళ్యాణిని. ఆమె అతనికి శృంగార నాయిక, అతను మన్మథుడు. మీనాంబికతోనూ కళ్యాణితోనూ బాగానే కాలం గడిచిపోతోంది. చిత్రంగా మీనాంబిక కళ్యాణి ఒక్కసారి గర్భవతులయ్యారు. అలాగే ఇద్దరికీ ఒక్కసారి నొప్పులు రావడం, ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. మీనాంబిక ఆడపిల్లను కన్నది ఆపరేషన్తో. కళ్యాణి మగబిడ్డను కన్నది. తేలిగ్గానే ప్రసవమైంది. ఆ రోజు స్వరాజ్యం సిద్ధించింది అక్కడ. అయితే కళ్యాణి కొడుకుని చూసుకోకుండానే కన్ను మూసింది. నట్రాజు గుండెలో ఒకేసారి అగ్నిపర్వతం బద్దలైంది. అతని బుర్ర గిరగిరా తిరిగింది. ఆపరేషన్ అయ్యి స్పృహరాని మీనాంబికకు తనకు పుట్టిన పిల్ల ఏమైంది కూడా తెలియని పరిస్థితిలో ఉండగా కళ్యాణికి పుట్టిన కొడుకు మీనాంబిక పక్కలోకి వచ్చేశాడు. పుట్టిన 3 గంటలకల్లా పోయింది ఆడపిల్ల. కళ్యాణి పసుపు కుంకుమలతో దాటిపోయింది నటరాజు జీవితంలోంచి. మీనాంబిక జీవించింది, కానీ ఇక ఆమె జీవితంలో ఆపరేషన్తోనే పిల్లలు పుడుతుంటారు కానీ సరిగ్గా పుట్టరు సుఖంగా అని ఏదో మాట సామెతగా అంది నర్సు. అది బాగా గుర్తుపెట్టుకున్నాడు నటరాజు. ఇక నా జీవితంలో స్త్రీ సుఖం వద్దు అనుకున్నాడు విరక్తిగా కళ్యాణి అంత్యక్రియలు చేస్తూ. చివరకు ఆ మాటకే కట్టుబడిపోయాడు.
బాబుకి ఇంద్రనాథ్ అని పేరు పెట్టాడు. జరిగినవేవీ తెలియని మీనాంబిక తనకి పుట్టినవాడే వీడు అనుకుంది బాబుని చూసి. ఆమెకి ఇంట్లో 6 మంది బిడ్డలుండాలి అని కోరుకునేది. ఆ కోరిక నెరవేరలేదు. అది నటరాజు మీద ఆగ్రహంగా పరిణమించింది. చీటికి మాటికి దులపరిస్తుంటే శాంతంగా వినడం నేర్చుకున్నాడు నటరాజు. ప్రాణాలన్నీ ఇంద్రనాథ్ మీద పెట్టుకున్నాడు. మనం వ్యాపారాలు పెంచాలంటే కొత్త కొత్త ట్రైనింగ్లకు ఫారిన్ టూర్స్ వేయాలి అని 16 ఏళ్లకి ఇంద్రనాథ్ చెబితే విని అప్రతిభుడయ్యాడు నటరాజు. తను ఆ సేతు హిమాచల పర్వతం చుట్టి రావాలనుకున్నాడు. తనకి పుట్టిన కొడుకు ఫారెన్ వెళ్ళందే మనిషి కానట్టు మాట్లాడుతున్నాడు. చివరికి పెద్ద చదువులకి అమెరికా వెళ్ళి వచ్చాడు ఇంద్రనాథ్. బిజినెస్ అభివృద్ధి చేశాడు. తనని లాయరు నిరంజన శర్మ ఎలా ఆదరించింది ఎప్పుడు చెబుతుండేవాడు కొడుకుకి. అలాగే తనకి ఒక చెల్లెలు ఉందని, ఆమె భర్త, ఆమె మామగారు జాతీయవాదులని, మామగారు గాంధీ శిష్యుడయ్యాడని ఎప్పుడూ అనేవాడు. ఆమె భర్త కూడా రాజకీయాల్లో దిగిపోయాడని, స్వరాజ్యం సిద్ధించాక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డాడని ఇంద్రనాథ్కి చెబుతూ ఉండేవాడు. చివరికి బందర్లో ఎవరూ లేరు, నేను మద్రాసులో ఉంటే నా చెల్లెలు ఢిల్లీలో ఉంది అనేవాడు నటరాజు. తల్లి భయానికి మేనత్తను చూసి రావడానికి జంకేవాడు ఇంద్రనాథ్. ఆమె దృష్టిలో వాళ్ళు పేదవాళ్లే మరి. మేడలు, మిద్దెలు, కార్లు, హోదాలు అన్నీ సమకూర్చుకున్నాడు నటరాజు. అతను తండ్రితో పంతగించినట్లుగానే అన్నీ సంపాదించాడు. లక్షణమైన కొడుకుని కన్నాను అని గర్వపడేవాడు ఇంద్రనాథ్ను చూసి. బిజినెస్లో మెలకువలు సాధించి దాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చాడు ఇంద్రనాథ్. మీనాంబికతో చెప్పకుండానే తన కొడుకును ఢిల్లీ తీసుకువెళ్ళి చెల్లెలకి పరిచయం చేశాడు నటరాజు. కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఒకనాడు లాయరుగా ప్రఖ్యాతి పొందిన నిరంజన శర్మ కుటుంబం తలతిక్క పుత్రరత్నం వల్ల ఇల్లు వేలంలోకి వచ్చింది. సంసారం నడవక. అది విన్న నటరాజు పొగిలిపోయాడు. ఆ ఇల్లు కొడుకు చేత కొనిపించాడు. తండ్రి అంటే తగని ప్రేమగల ఇంద్రనాథ్ లాయర్ కుటుంబాన్ని ఆదుకున్నాడు. నిరంజన శర్మ కొడుకు బిడ్డ మీనాను ఇంద్రనాథ్ కానీ కట్నం లేకుండా పెళ్లాడాడంటే దానికి నటరాజు జాలిగుండే కారణం. లేక ఒక కూతురు పుట్టింది నటరాజు చెల్లెలికి. ఆ పిల్లే ప్రశాంతి. మీనాను కానీ కట్నం లేకుండా ఆదర్శ వివాహం చేసుకున్నందుకు తండ్రిని ఇంద్రనాథ్ని దులిపేసింది మీనాంబిక. అసలే విరక్తితో ఏడుస్తున్న నటరాజు ఎవరికీ చెప్పకుండా చస్తున్నానంటూ ఉత్తరం రాసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. అందుకు మీనాంబిక బాధపడకపోయినా ఇంద్రనాథ్ బాధపడ్డాడు. అయితే వారం రోజుల తర్వాత ఇంద్రనాథ్కి ఉత్తరం రాశాడు నటరాజు. తను హరిద్వారంలో ఉన్నట్లు, అది ఎవరికీ తెలియచేయవద్దని, లోకం తను చచ్చాడని అనుకోనియమని. ఎవరికీ చెప్పకుండా ఒకసారి ఢిల్లీ వెళ్ళి ప్రశాంతిని చూసి తండ్రిని చూసి వచ్చాడు ఇంద్రనాథ్. ఇంచుమించు 20 రోజులు అతను లేకపోయేసరికి ఎవరినో తీసుకుపోయాడని కొందరు మీనాంబికతో సహా అల్లరి పెట్టారు. పైగా అతని తెలివి తక్కువ కొద్దీ వస్తూ ప్రశాంతిని కూడా తీసుకువచ్చాడు. మీనాంబికకు చెప్పాడు మేనత్త కూతురు వచ్చి వారం ఉంటే ఏమో అని. ఆ పిల్ల అందచందాలు, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అన్నీ వివరంగా విన్నాక మీనాంబిక చల్లబడిపోయినా మీనా మటుకు మండిపడింది. పైకి ఏమనలేక. అనేంత తప్పు కనిపించలేదు. కానీ బావా అంటూ తనకంటే చిన్నది భర్తతో కబుర్లు చెబుతుంటే మటుకు ఏదో ఒకటని ఇద్దరిని చిన్నబుచ్చేది. అది మొదలు 1-2 రోజులు ఏ చిన్న ఊరు వెళ్ళినా ప్రశాంతి దగ్గరికి పోయాడని ఇంట్లో గొడవలు జరిగేవి. ప్రశాంతి పట్ల అతనికున్న ప్రేమ, తండ్రి పట్ల గౌరవం, అతని అవసరాలకి తగిన డబ్బు ఇచ్చి రావడం వగైరా పనుల మీద తిరగబోతూ రావు సలహా వల్ల విద్యాధర్ని తన స్థానంలో ఉంచి వెళ్ళవలసి వచ్చింది. దాంతో ఇంత గోల అయిపోయింది. తన తండ్రికి చెప్పాడు ప్రశాంతి విషయం, మీనా విషయం కూడా. నటరాజు క్షణం మాట్లాడలేదు. అతనికి తన తండ్రి మల్లేశ్వర్, తన తాత సేతుమాధవ్ గుర్తుకు వచ్చారు. మన ఇంటి ఆడవాళ్ళకి ఏదో శాపం ఉంది. ఒక పిల్లనో పిల్లాడినో కని చావడం. కొన్ని ఆనవాయితీలు కొంపని వదలవు అని తాత అనడం తనకి గుర్తు లీలగా. తన తండ్రి పోలికంతా తాతకి చెందితే తన కొడుక్కి తన ఆనవాయితీలు వచ్చినట్టుంది. వాడి జీవితంలో మీనా, ప్రశాంతి ఇద్దరూ చెరో పాత్ర వహిస్తున్నారు. కానీ లలాట లిఖితం ఏదీ తప్పదు. కాదనడం ఎవరితరం? తను కళ్యాణిని దక్కించుకోగలిగాడా? మీనాంబికకి జవాబివ్వగలిగాడా? ఏదీ లేదు. అంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. తను పురుషార్థాలన్నీ సాధించాడు. చివరగా సన్యాసం కూడా స్వీకరించాడు.
తనదే చిత్రమైన జాతకం అనుకుంటే తన బిడ్డది అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం అనుకున్నాడు. ఇంద్రనాథ్ కళ్ళ ముందు గతం గిరగిరా తిరిగిపోయింది. విద్యాధర్, చూసావా నా జీవితం ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదో. కట్టుకున్న మీనా అలా, తల్లి ఇలా, కన్న తండ్రి అలా, వీళ్ళందరి మధ్య అవకాశం దొరికితే కబళించి చెడ్డ పేరు తేవడానికి యథోచితంగా ప్రయత్నించే రావులాంటి వాళ్ళు అలా. జరిగినవిలాగో జరిగిపోయాయి, ఇకపై జరిగేవి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు సాలోచనగా. నేను ప్రశాంతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ ఇంద్రనాథ్ నోటి వెంట వచ్చిన మాట బాంబు దెబ్బలా తగిలింది మీనాకి. మీరు దాన్ని పెళ్లి చేసుకునే పక్షంలో నేను కోర్టుకు వెడతాను. వెళ్ళు, అందువలన నీకే నష్టం. నాకేం నష్టం లేదు. అథవా ఉన్నా మా తాత లాయరు, ఏదో లా పాయింట్ చెప్పకపోడు ఫెడీమని జవాబిచ్చింది మీనా. అతను ఒకసారి ఆమె కేసు చూసి తలదించుకున్నాడు. కోర్టుకు వెడితే ఎన్ని విషయాలు తను బయట పెట్టవలసి వస్తుందో మీనాకి తెలియదు. కోర్టు ద్వారా విడాకులు తీసుకొందే ప్రశాంతి కుటుంబ సభ్యులు ఊరుకోరు. తను ప్రశాంతిని పెళ్లి చేసుకుంటానంటే విద్యాధర్ని తన స్థానంలో ఉంచినప్పుడు అతను ఇంటా బయట కూడా యజమానిలాగే ప్రవర్తించాడు. మీనా అతనితో కలిసిందని కూడా ఆ నవల చెబుతోంది. ఇప్పుడు కోర్టులో ఒక్కొక్కటి క్రాస్ ఎగ్జామిన్లో బయటపడితే తను ఢిల్లీ, హరిద్వారం వెళ్ళినట్లు చెప్పాలి. అప్పుడు తండ్రి కోరికకు విరుద్ధంగా అతని పేరు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తన వలుపుల రాణిని చేపట్టబోయి ఇన్నింటికి జవాబుదారి కానా, లేక ప్రశాంతితో పరిణయం వదులుకోనా? ఏం చేయను? తీరి కూర్చొని ఇన్ని సమస్యలను సృష్టించుకున్నానేమిటి అనుకున్నాడు తల పట్టుకుని. ఒక ప్రక్క మనసు, మరొక ప్రక్క తన వారి గౌరవ ప్రతిష్టలు. ఇంద్రనాథ్ బుర్ర పనిచేయడం మానేసింది. విద్యాధర్ రాసిన నవల తీసి చదవసాగాడు. అతను కొన్ని చోట్ల రాసిన పేరాలు చదివాడు. ప్రేమ అనేది మానసికమైనది. ఇద్దరి హృదయాలు ఏ క్షణాన ఏకమవుతాయో ఆనాడే భగవంతుడు వారిద్దరినీ దంపతుల్ని చేసినట్లు లెక్క. కానీ నేటి సంఘంలో ఆమోదముద్ర ఆడదాని మెడలో ఒక లైసెన్స్ బిల్ల. అది 10 మంది మధ్య మనసు లేకపోయినా వేయవచ్చు. ఆ తర్వాత ఘట్టం ఆ ఇద్దరిని గదిలోకి నెట్టి తలుపులు వేయడం. అక్కడ ఆమెతో శారీరక అనుభూతి పొందాలని అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఏ అనుభూతి, ఏ స్పందన హృదయానికి లేకుండా కూడా మగవాడు ఆడది కాపురం చేయవచ్చు. సంయోగంలో ఇద్దరూ ఏకమై పిల్లలు పుట్టుకు వస్తుంటారు. ఆ పిల్లల పెంపకంలో శారీరక సౌఖ్యం, సాన్నిహిత్యాల మధ్య జీవనయాత్ర సాగిస్తుంటారు. ఆ విధంగా కట్టుకున్న ఆడ మగ అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే ఇబ్బంది లేదు. కలవకపోయినా లోకం కోసం ఒక గూటిలో జీవిస్తూ తమ హృదయ స్పందన ఎక్కడ కలుగుతుందా అన్నట్లు అన్వేషిస్తూనే ఉంటారు. అలాగే జీవితాలు చివరి దశకు వస్తుంటాయి. కానీ హృదయాలు కలిసిన వారి కలయికే మధురానుభూతిలో స్వర్గ సౌఖ్యంలా ఆనందపరుస్తుంది. అందుకే దేనికైనా మనసు ప్రధానం అన్నారు. ప్రేమ మానసికమైనది, పెళ్ళి సంఘపరమైనది. మనసులు కలిసిన జంట దాంపత్యం నిరంతరం సౌఖ్యానందాలలో ఓలలాడిస్తూనే ఉంటుంది. భగవంతుడైనా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం పెట్టినా నిండు మనసుతో ఫలం, పుష్పం, తోయం అని ఏది సమర్పించినా స్వీకరిస్తాడో. ఏదో ఘనత కోసం పైకి గొప్పదనం ప్రదర్శించడానికి 100లు ఖర్చు పెట్టినా ఆయన పట్టించుకోడట. మనిషి కోరేది మనసే, దేవుడు కోరేది ఆ మనసే. అందుకే ఆత్మానందం, అలౌకికానందం అంటూ ఉంటారు మహానుభావులు. మనోనేత్రంతో దర్శించమన్నారు మహర్షులు. నీ మనసే నీకు నిరంతర గురువు, దైవం వగైరా. అందుకే దాన్ని బాధించకూడదు. అది చదివి ఆలోచనల్లో పడ్డాడు ఇంద్రనాథ్. తను ప్రశాంతిని పెళ్లాడకపోతే బతకలేడు. పెళ్లాడతానంటే మీనా దుమ్ము తూర్పారబడుతుంది. చివరకు ఆలోచించి మీనాకు ఉత్తరం రాశాడు. డియర్ మీనా, మనం మాట్లాడలేనివి, చెప్పుకోలేనివి కలం, కాగితం ద్వారా చెప్పడం తేలిక. నిన్ను ఎలాంటి పరిస్థితిలో పెళ్లాడానో నీకు తెలుసు. అలాగే నేను జీవితాంతం కట్టబడి ఉందామనుకున్నాను. కానీ నీవు సంతానవతివి కాలేవు. ఆ రిపోర్ట్ ఇచ్చిన లేడీ డాక్టర్ని నువ్వే వెళ్ళి అడుగు. సంసార జీవితం కూడా నీతో అత్యంత అనుభూతి కాలేదు. ఈ వంశానికి నేను ఒక్కడిని. నాకు పిల్లా చెల్లా కలగాలని పెద్దలు అనుకోవడంలో తప్పులేదు. నా సుఖం, ఈ ఇంటి ఆనందం నీకు ప్రధానం అనుకుంటే పెళ్ళికి అంగీకరించు. లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను. ఈ ఆస్తిపాస్తులన్నీ ఏ గవర్నమెంట్కో ఇచ్చివేస్తాను. నిన్ను బాధించాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నాకు విడాకులు తీసుకోవడం
నాకు సులభమే, కానీ అలా 10 మందిలో నీ అవిటితనం చెప్పాలన్న తలంపు లేదు. దానికి మీ నాన్నగారి మీద ఉండే గౌరవమే. ఇట్లు ఇంద్రనాథ్. ఆ ఉత్తరం మీనా చదివింది. ఆమె ముఖం మాడిపోయింది. నా సంగతి మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ మీరు మీ మరదల్ని పెళ్లాడడం నాకు ఇష్టం లేదు. కావాలంటే పిల్లాడిని పెంచుకుందాం అని రాసిచ్చింది. ఆ ఉత్తరం తీసుకున్నాడు అతను. ఒళ్ళు మండిపోయింది అతనికి. అది ప్రశాంతికిచ్చాడు చదవమని. ప్రశాంతి పేలవంగా నవ్వింది. నేను చెప్పానుగా బావా, మన పెళ్లి జరగదని. ఆమె కోరిక ప్రకారం ఎవరినన్నా పెంచుకో అంది. పెంపకాలు నాకు ఇష్టం లేదు. పరాయి పిల్లలు నా పిల్లలు కారు. బావా, నీ ఆనందం కోసం నేను చచ్చినా పర్వాలేదు. నీ కోరిక తీర్చుకో. నా వలన నీకు కొడుకు కలిగితే నేనేమైనా పర్వాలేదు. నేనంత స్వార్థపరున్నా? కష్టంగానే అన్నాడు. కాదు, ఎందుకలా మీలో మీరే నలిగిపోతారు? మీకోసం నేను ఎలాగో ఉండిపోతాను. మన మనసులు ఏనాడు కలిశాయో మనం ఆనాడే దంపతులమయ్యాం. అది ఈ లోకానికి మనం తెలియచెప్పవలసిన అవసరం లేదు. మీ భార్యతో మీరు సంసారం చేస్తారు, తప్పేమిటి? అతను ఆమె మాటల్లో నిజాయితీ గమనించాడు. లొంగిపోయాడు. ప్రశాంతి అతనికి స్వర్గం అంటే ఏమిటో రుచి చూపించింది. తనని తను మనసా వాచా పూర్తిగా అర్పించుకుంది. కాలచక్రంలో మరో 10 నెలలు గడిచేసరికి ప్రశాంతి నర్సింగ్ హోంలో పురుడు పోసుకుంది. చందమామ లాంటి కొడుకును కన్నది. ఇంద్రనాథ్ కొడుకును చూసుకొని మురిసిపోయాడు. ప్రశాంతి కోసం విడిగా ఆమెకి నెల తప్పిందనగానే ఇల్లు తీసుకున్నాడు. ఏ లోటు లేకుండా పువ్వులా చూసుకున్నాడు. పిల్లవాడికి విద్యాధర్ అని పేరు పెట్టాడు. బాబు 7 ఏడాది వాడయ్యాక ఒకనాడు పిల్లవాడిని ఇంద్రనాథ్కిచ్చి వృద్ధుడైన మామగారు నటరాజుకి సేవ చేసుకుంటానంటూ వెళ్ళిపోయింది ప్రశాంతి. పగిలే గుండెతో పిల్లవాడిని తెచ్చి మీనాకిచ్చాడు. హరిద్వారంలో దీక్ష తీసుకుని ప్రశాంతి సన్యాసినిగా మారిపోయిందని ప్రత్యక్షంగా చూశాక ఆమె తీపి గుర్తుగా తన కళ్ళ ఎదుట తిరుగుతున్న పసివాడిని గుండెలకి హత్తుకొని వలవలా ఏడ్చాడు ఇంద్రనాథ్. కొందరు ఎందుకు పుడతారో, ఎందుకు మరణిస్తారో తెలియదు. శాపవశాన భూమిపై జన్మించి తన చేతనైనంత వరకు పరుల కోసమే జీవించి రాలిపోతూ ఉంటారు. 10 మంది కోసం విద్యాధర్ ప్రాణాల్ని బలి ఇస్తే, ప్రేమ కోసం, అనురాగం కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుంది ప్రశాంతి. అందుకే మనుషులు తమ మాట కోసం, తను నమ్మిన సత్యం కోసం, తన ఆదర్శం కోసం అన్నీ తృణప్రాయంగా భావిస్తుంటారు. అలాంటి వారే చిరస్మరణీయులయ్యేది. వారు పోయినా వారి కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి ఉండేది. నిరంతరం పరిభ్రమించే ఈ భూ వలయంలో ఎన్నో శంఖనాదాలు మోగుతూ ఉంటాయి. కొన్ని రణచిహ్నాలైతే మరికొన్ని రాగచిహ్నాలు. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.